ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నుండి పిల్లలను డిశ్చార్జ్ చేసే విధానం. ఎస్ఎస్ఎఫ్పి నుండి పిల్లలను డిశ్చార్జ్ చేయడానికి 2 పద్ధతులను అనుసరించాలి. పిల్లల ఎత్తుకు తగిన బరువు నార్మల్ కేటగిరీలో ఉండటం, MUAC 12.5 సెంటీమీటర్లు లేదా ఎక్కువ ఉండి మెరుగైన ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు వారిని ఎస్ఎస్ఎఫ్పి ప్రోగ్రాం నుండి డిశ్చార్జ్ చేయవచ్చు. శామ్ పిల్లలని 16 వారాల వరకు, మ్యామ్ పిల్లలని 8 వారాల వరకు ఈ కార్యక్రమంలో ఉంచుతారు. ఎప్పుడైనా వరుసగా 2 సార్లు గృహ సందర్శనాల్లో పిల్లవాని ఎత్తుకు తగిన బరువు ఆకుపచ్చ జోన్లో ఉండి ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉన్నప్పుడు నిర్ణీత 8 లేదా 16 వారాల కంటే ముందుగానే పిల్లలను ఈ ప్రోగ్రాం నుండి విడుదల చేయవచ్చు. 16 మరియు 8 వారాల తరువాత కూడా ఒకవేళ ఎవరైనా శామ్ లేదా మ్యామ్ పిల్లలు ఎత్తుకు తగిన బరువు లేకపోతే తప్పనిసరిగా PHC డాక్టర్ లేదా ఉన్నత ఆరోగ్య కేంద్రానికి పూర్తి వైద్య విశ్లేషణ మరియు చికిత్స కొరకు పంపించాలి. ఇటువంటి పిల్లలను విడుదలకు కోలుకోని పిల్లలుగా గుర్తించి తగిన చికిత్స అందించాలి. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా? ఎస్ఎస్ఎఫ్పి కార్యక్రమంలో నుండి పిల్లలను డిశ్చార్జ్ చేసే విధానం. శామ్ పిల్లలని 16 వారాల వరకు, మ్యామ్ పిల్లలని 8 వారాల వరకు ఈ కార్యక్రమంలో ఉంచుతారు. ఎస్ఎస్ఎఫ్పి నుండి పిల్లలను డిశ్చార్జ్ చేయడానికి 2 పద్ధతులను అనుసరించాలి. పిల్లల ఎత్తుకు తగిన బరువు నార్మల్ కేటగిరీలో ఉండటం, MUAC 12.5 సెంటీమీటర్లు లేదా ఎక్కువ ఉండి మెరుగైన ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు వారిని ఎస్ఎస్ఎఫ్పి ప్రోగ్రాం నుండి డిశ్చార్జ్ చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా శామ్ పిల్లలు 16 వారాలు లేదా మ్యామ్ పిల్లలు 8 వారాల తరువాత కూడా ఎత్తుకు తగిన బరువు లేకపోతే తప్పనిసరిగా PHC డాక్టర్ లేదా ఉన్నత ఆరోగ్య కేంద్రానికి పూర్తి వైద్య విశ్లేషణ మరియు చికిత్స కొరకు పంపించాలి. ఇటువంటి పిల్లలను విడుదలకు కోలుకోని పిల్లలుగా గుర్తించి తగిన చికిత్స అందించాలి.